పార్వతీపురంలో దళితుల భూముల ఆక్రమణలపై టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. ల్యాండ్ కబ్జా చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో గ్రామస్తులు సైతం పాల్గొని నినాదాలు చేశారు. పార్వతీపురం మండలం పెదబొండుపల్లి ఎంఆర్ నగర్లో దళితులు సాగు చేస్తున్న భూములను శ్రీదేవి అనే మహిళ కబ్జా చేయడమే కాకుండా దళితులపైకి దాడులకు దిగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నోటికొచ్చిన మాటలతో దళితులను ఉద్దేశించి దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా యమ్మానం గ్రామంలో గత 150 సంవత్సరాలుగా మా రజకులు చెరువునే ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారండి. అలాగే ఆ పక్కనే మా వైశ్య సంఘం సంబంధించిన శ్మశాన వాడికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వైశ్యులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియాలు చేసేవాళ్ళు. కానీ 2017లో చొక్కా శ్రీదేవి అనే ఆవిడ మా యమ్మానం గ్రామంలో వచ్చి ఈ భూములన్నీ నావని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగారావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగారావు దగ్గరికి వెళ్తే ఈ సమస్యను ఇట్టే పరిష్కరిస్తానని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆ ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో విజయచంద్ర గారు, మన ఎమ్మెల్యే విజయచంద్ర దగ్గర మేము వెళ్తే మా గోడుని వినిపించుకోవడం జరిగింది. మా యమ్మానం గ్రామ ప్రజలందరూ, మా యమ్మానం గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమ్మానం గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాని కల్పించారండి. ఇటీవల పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీదేవి అనే మహిళ మన పార్వతీపురం గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బోనేలు విజయచంద్ర గారి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. అయితే దాన్ని మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మండలంలో పెదబొండపల్లి అనే గ్రామం చాలా గౌరవప్రదమైనటువంటి గ్రామం, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం, అలాగే ఎంఆర్ నగరం చుట్టూ గ్రామాలు కూడా. అటువంటి గ్రామంలో కూడా ఒక 5 సంవత్సరాల క్రితం చుక్క శ్రీదేవి అనే ఒక మహిళ గ్రామంలోకి వచ్చి దశాబ్దాల కాలంగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా మరి హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పెద్ద అధికారులతో కుమ్మక్కయ్యి ఆ భూములు వాళ్ళు కావని చెప్పి బలవంతంగా లాక్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం జరుగుతుంది.